వెల్కమ్ టు టీవీ. ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో ఇంజనీరింగ్ డిగ్రీ చేసి కూడా ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క డౌట్ను క్లియర్ చేయడానికి మేనేజింగ్ ఎక్స్పర్ట్, కెరియర్ కౌన్సిలర్ అయిన సిఎస్ శర్మ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్, ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి సార్? ఇది కూడా ఎందుకంటే చాలా మంది ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. సో ఇప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ సడన్గా ఆల్మోస్ట్ 2 years నుంచి రెసిషన్లో ఉంది. అంటే అదర్ కంట్రీస్లో ఇప్పుడు యుఎస్లో కానీ యూకేలో కానీ చాలా దారుణంగా ఉంది రెసిషన్ అనేది. సో ఈ రెసిషన్ ఉండటం వల్ల వీళ్ళ భయభ్రాంతులు లోనవుతుంది. ఏంటంటే ఎక్కడ వీళ్ళకు కూడా ప్లేస్మెంట్స్ లేకపోతే రేపు ఇంజనీరింగ్ అయినా ఉపయోగం ఉండదేమో అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఒక రకంగా తెలివిగల స్టూడెంట్ అయితే, తెలివిగల పేరెంట్ అయినా ఏం చేస్తాడంటే ఇలాంటి రెసిషన్ టైంలోనే, అంటే రెసిషన్ అనేది టెంపరీ, ఆల్మోస్ట్ 2 years నుంచి ఉంది. ఇది కంటిన్యూగా ఉంటుందనే ఉండదు కదా. ఏదైనా ఒక 2 years లేకపోతే 1 year ఉంటుంది, 3 years ఉంటుంది. ఇప్పుడు జాయిన్ అయిన స్టూడెంట్ ఎప్పుడో 4 years తర్వాత బయటకు వస్తాడు. అప్పటికి రెసిషన్ ఉంటుందని మనం అనుకోవటం భ్రమ. సో డెఫినెట్గా మహా ఉంటే ఇంకొక 1 year ఉంటుంది, తర్వాత రెసిషన్ అనేది ఏమి ఉండదు. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలన్నా హ్యాపీగా పిల్లలు కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. దాంతోపాటు అదర్ స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి కదా. సో ఒకవేళ వాడికి బాగా ఇంట్రెస్ట్ ఉంటే అవి తీసుకోవచ్చు. అంటే బిజినెస్ అనలిటిక్స్ కానీ, లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కానీ, లేదా సైబర్ సెక్యూరిటీస్ కానీ, ఇలాంటి వాటికి కూడా స్టూడెంట్స్ వాడికి బాగా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. కానీ ప్యూర్ కంప్యూటర్ సైన్స్ తీసుకోవటం వల్ల అయితే అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. సార్, ముందుగా చూసుకుంటే ఇంజనీరింగ్ డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులకు అసలు తెలుగు స్టేట్స్లో చదవడం మంచిదంటారా, లేదంటే బెంగళూరు, ఢిల్లీ ఇలా వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి చదవడం బెస్ట్ అంటారా? అంటే మీ సజెషన్ ఏంటంటారు సార్? ఎందుకంటే ఇప్పుడు జనరల్గా చాలామంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే, ఇక్కడ చేస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతారు, స్టూడెంట్ చూస్తూ ఉండొచ్చు పిల్లల్ని అనుకుంటూ ఉంటారు. కానీ తర్వాత 4 years అయిన తర్వాత కూడా ఇప్పుడు ఉన్నది ఏంటంటే డెఫినెట్గా ప్లేస్మెంట్ అనేది ఎక్కడ వస్తుందో మనకి తెలీదు. బెంగళూరు అయినా వస్తుంది, లేకపోతే ఢిల్లీ అయినా వస్తుంది, లేకపోతే ముంబయో లేకపోతే హైదరాబాదో, ఇక్కడే వస్తాయి యాక్చువల్ ప్లేస్మెంట్స్. సో అప్పుడైనా స్టూడెంట్ అక్కడికి వెళ్లాల్సిందే. సో దానికి ఏంటంటే కాకపోతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మరీ 16 సంవత్సరాలు అంటే 17-18 సంవత్సరాలు ఉంటారు కాబట్టి పిల్లలు అంటే ఏదన్నా భయపడుతున్నారు, అంటే ఏదన్నా అక్కడ పాడైపోతారో అని. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంటే పేరెంట్స్ ఈ రకంగా అయితే బాగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ నా సలహా ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా బయటికి వెళ్తే ఏంటంటే మనకి స్టూడెంట్కి ఎక్స్పోజర్ వస్తుంది. ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు ఎలాగా ఉండాలి అనేది వాళ్ళు నేర్చుకుంటారు. రెండోది ఏంటంటే బయటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకి కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి విపరీతంగా పెరుగుతాయి. ఇది ఇక్కడ ఉండటం వల్ల ఏంటంటే కంప్లీట్గా తెలుగు దీనిలోనే ఉండటం వల్ల ఆ తెలుగులోనే అంటే చాలా కాలేజీల్లో ఏం చేస్తున్నారంటే ఇక్కడ కూడా ఈవెన్ ఫ్యాకల్టీ కూడా తెలుగు మాట్లాడటము, క్లాస్ రూమ్స్లో కూడా ఎక్కడికి వెళ్ళినా అదే ఉండటం వల్ల కూడా కొంత వీళ్ళు బయటికి వెళ్ళి ఏదైనా మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే కమ్యూనికేషన్ వీక్ అయిపోతున్నారు. అంటే ప్రతి స్టూడెంట్ ఆల్మోస్ట్ ఎల్కేజీ నుంచి బీటెక్ వరకు కంప్లీట్ ఇంగ్లీష్ మీడియమే. కానీ ఇంగ్లీష్ మీడియం చదివినప్పటికి కూడా కనీసం 2 minutes మాట్లాడమంటే, సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగితే కూడా కనీసం వాళ్ళకున్న అడ్వాంటేజెస్, వాళ్ళకున్న పాజిటివ్స్, వాళ్ళకున్న నెగిటివ్స్ కూడా చెప్పలేకపోతున్నారు. సో దీనివల్లే యాక్చువల్గా మెయిన్ కమ్యూనికేషన్ వీక్ ఉండటం వల్లే ప్రస్తుతము స్టూడెంట్స్ అందరికి కూడా అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినప్పటికీ వాళ్ళకి ప్లేస్మెంట్ రాకుండా అయిపోతూ ఉంది. దానితోడు కొద్దిగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా కొంత డౌన్ అవ్వటం వల్ల కూడా కొంత భయాందోళనలకు లోనవుతున్నారు విద్యార్థులు, అలాగే వారి తల్లిదండ్రులు. సో నేనేంటంటే బయటికి పంపించడం వల్ల అంటే బెస్ట్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, హాస్టల్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని పంపిస్తే కనుక కొద్దిగా ఫస్ట్లో ఒక 1 year లేకపోతే ఒక 6 months కొద్దిగా మానిటర్ చేస్తే స్టూడెంట్ని బయట ఉన్నప్పటికీ సెకండ్ ఇయర్కి వెళ్ళగానే స్టూడెంట్కి ఆల్రెడీ వాడికి ఒక పాత్ వాడు ఏర్పరచుకుంటాడు. అంటే ప్లేస్మెంట్స్కి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, సర్టిఫికేషన్స్ ఏ రకంగా చేయాలి, ఇవన్నీ వాడు ఆలోచించుకుంటాడు. సెకండ్ ఇయర్ నుంచి కంప్లీట్గా సెట్ అయిపోతాడు. ఒక ఫస్ట్ ఇయర్ వరకు మనకు అప్పుడప్పుడు పేరెంట్స్ వెళ్ళి వాడిని కొద్దిగా ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, స్టూడెంట్స్ వీటితో పాటు ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ హాస్టల్ ఎలా ఉన్నారు, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోగలిగితే డెఫినెట్గా స్టూడెంట్స్ని బయటికి పంపిస్తే మనకు మంచి ఎక్స్పోజర్ వస్తుంది, మంచి ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళకు వస్తాయి. సార్, ఇంజనీరింగ్ అనేది ఏ యూనివర్సిటీస్లో చేస్తే అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి సార్? అంటే జనరల్గా మనకి ఉన్నది ఏంటంటే జనరల్గా ఈ ఎగ్జామ్ ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి తెలుగు స్టేట్స్లో పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారు అంటే ఎక్కడొక్కడ సీట్ వస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్కు మించి కాలేజీలు ఉన్నాయి కాబట్టి తెలుగు స్టేట్స్లో
ప్రతి వాళ్ళకి సీట్ వస్తుంది, రాసిన వాళ్ళందరికీ కూడా. అది పెద్ద విషయం కాదు. కానీ మంచి కాలేజీలో వస్తే ఓకే. అంటే మంచి కాలేజీ మీన్స్ యాక్చువల్గా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ బాగా ఉన్న కాలేజెస్, మంచి ఫ్యాకల్టీ ఉన్న కాలేజెస్, అలాగే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజీలో జాయిన్ చేయగలిగితే కొంత మటుకు పర్వాలేదు. అట్లానే ఏదో ఒకటి కన్విన్స్ అయిపోయి ఎక్కడో ఒకటి జాయిన్ చేస్తే తర్వాత వాడి కెరీర్లో గ్రోత్ అంత ఫాస్ట్గా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కాలేజీలు ఉన్నా క్యాంపస్ సెలక్షన్స్ టాప్ కంపెనీస్ ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు? చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. ఎందుకని అంత తక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల, ఎడిషనల్ వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్స్ కూడా ఏమీ లేకపోవడం వల్ల, పర్టికులర్గా కాలేజెస్లో మామూలు జనరల్ అంటే రెగ్యులర్ కాలేజెస్లో ఏంటంటే ఫ్యాకల్టీ కూడా జస్ట్ అప్పుడు ఇంజనీరింగ్ అయిపోయి మళ్ళీ వాళ్ళే అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా రావటం వల్ల ఎంటెక్ కూడా అప్పుడే ఫ్రెష్గా అయిపోయి మళ్ళీ ఫ్యాకల్టీగా వస్తారు వాళ్ళు. సో అంటే ఇప్పుడు జనరల్గా ఫ్యాకల్టీగా వస్తున్న వాళ్ళు కూడా ఫ్రెషర్స్ ఎలా ఉన్నారంటే బయట ఎక్కడ జాబ్ రాకపోతే ఇంకొక ఆప్షన్ లేక వాళ్ళు ఫ్యాకల్టీగా వస్తున్నారు. సో వాళ్ళకి ఆప్షన్ లేకుండా ఫ్యాకల్టీగా వచ్చినప్పుడు వీళ్ళు విద్యార్థులకు ఎంత మటుకు న్యాయం చేకూరుస్తారనేది కూడా పేరెంట్స్ జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిన విషయం ఇది. 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది ఇక్కడే కాదు ఇంకెక్కడైనా ఉందంటారా సార్? అంటే ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మేనేజ్మెంట్కి కొన్ని కాలేజెస్ 100% ప్లేస్మెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్లో కూడా అదే కార్పొరేట్ ట్రైనర్స్ని పెట్టుకొని 100% ప్లేస్మెంట్ ఇచ్చే కాలేజెస్, డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి మనకి ఇప్పుడు. కాకపోతే మన తెలుగు స్టేట్స్లో తక్కువ కానీ, బట్ మనం కొద్దిగా అదర్ స్టేట్స్ పంపించాలనుకుంటే స్టూడెంట్స్ని కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయంటే 100% ప్లేస్మెంట్ బాండ్ ఇస్తున్నాయి ముందే. అంటే వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసిస్తారు, ఇంత శాలరీ ప్యాకేజీ గ్యారంటీగా మేము ఇవ్వగలుగుతాము అని. అంటే కొన్ని కాలేజీలు 6 lakhs, కొన్ని కాలేజీలు 8 lakhs మినిమం ప్యాకేజ్తో వాళ్ళు రాసి ఇస్తున్నారు. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 1 లక్ష అటు ఇటు అంటే వాళ్ళు 8 lakhs అన్నప్పుడు కనీసం 7 lakhs అయినా వస్తుంది కదా. డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్తోనే వాళ్ళు కూడా పేపర్ మీద రాసి ఇస్తున్నారు. సో అలాంటి కాలేజీకి వెళ్ళటం కూడా చాలా అడ్వాంటేజే. ఎందుకంటే అట్లీస్ట్ ఫోకస్డ్గా ఉంటారు, స్టూడెంట్ ముందు నుంచి ఫోకస్గా ఉంటాడు. అలానే కాలేజ్ పీపుల్ కూడా ఆల్రెడీ మనకి పేపర్ మీద రాసి ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా కొన్ని కంపెనీస్తో ఎంఓఎస్ కానీ, అలానే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ స్ట్రాంగ్గా ఉండటం కోసం, అలానే కొన్ని సర్టిఫికేషన్స్ కోసం కొన్ని కంపెనీస్తో టైఅప్ అవటము ఇవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా అది 100% అడ్వాంటేజే. కాబట్టి తక్కువ కాలేజీలో ఉన్నాయి కానీ అవి మీరు పర్టికులర్గా మమ్మల్ని సంప్రదించగలిగితే త్రూ ఫోను డెఫినెట్గా నేను ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. అంటే ఏ కాలేజీకి వెళ్తే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది, ఎంత ఫీజు దానికి అవుతుంది, ఎడిషనల్గా ఎంత కట్టాలి ప్లేస్మెంట్ దానికి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా మీకు చెప్పగలుగుతాను. సార్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అనేవి యూనివర్సిటీస్లో ఎలా ఉంటాయి, అలాగే కాలేజెస్లో ఎలా ఉంటాయి? ఏమైనా డిఫరెన్స్ అనేది ఉంటుందంటారా సార్? అంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఏదో జస్ట్ ఒక రూమ్లో ఏదో ఒక బోర్డు తగిలిచ్చి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అని పెడతారు కానీ ఇంజనీరింగ్ కాలేజీలో, కానీ దానిలో ఒక ట్రైనర్స్ ఎంతమంది ఉన్నారు, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు ట్రైనర్స్ని, సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎంత మటుకు ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంది, పోనీ ప్లేస్మెంట్ కనీసం రాకపోయినా ఎన్ని సర్టిఫికేషన్స్ ఇస్తున్నారు, అంటే బీటెక్ 4 years అయిపోయేటప్పటికి వాళ్ళు ఎన్ని సర్టిఫికేషన్స్ ఇవ్వగలుగుతున్నారు స్టూడెంట్స్కి, ఇదంతా క్రైటీరియా. వాడు నెక్స్ట్ ప్లేస్మెంట్ రావాలంటే ఇవన్నీ చూసిన తర్వాతే ప్లేస్మెంట్ వస్తుంది. సో చాలా కాలేజీలు ఏంటంటే దీనికోసం ఒక 20,000 25,000 తీసుకుంటున్నారు స్టూడెంట్స్ దగ్గర నుంచి ట్రైనింగ్ ప్లేస్మెంట్ పర్పస్. కానీ చూస్తే 5 to 10% కూడా స్టూడెంట్స్ ప్లేస్ అవ్వట్లా. పోనీ ప్లేస్ అవ్వకపోయినా ఏమైనా సర్టిఫికేషన్స్ ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. సో మామూలు కాలేజీలో పోల్చినప్పుడు ఏంటంటే మీకు ఫ్యాకల్టీ మెయిన్ డ్రాబ్యాక్, దాంతోపాటు ప్లేస్మెంట్ కూడా లేకపోవడం వల్ల చాలామంది పేరెంట్స్ అలానే స్టూడెంట్స్ కూడా డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అటానమస్ అవ్వటం వల్ల కొంత సిలబస్ కూడా కొంత అంటే అప్డేటెడ్ సిలబస్ ఉంటుంది. రెగ్యులర్ దాంతో పోల్చినప్పుడు, మామూలు కాలేజ్ సిలబస్తో పోల్చినప్పుడు ఈ డీమ్డ్ యూనివర్సిటీ సిలబస్ ఏంటంటే కొంత అప్డేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు, మార్కెట్లో దానికి ఉన్న డిమాండ్ని బట్టి ఆ కోర్సు యాడ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటుగా ఫీజు కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి కావాల్సిన సర్టిఫికేషన్స్, ట్రైనర్సు, అంటే వాళ్ళు ముందే కంపెనీస్కి కొంత అమౌంట్, హ్యూజ్ అమౌంట్ పే చేయడం వల్ల వాళ్ళకి కొంత రిడక్షన్ ఇస్తారు. సో స్టూడెంట్స్ కూడా తక్కువలో అయిపోతుంది సర్టిఫికేషన్స్. అవే సర్టిఫికేషన్స్ బయట చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అక్కడైతే డీమ్డ్ యూనివర్సిటీస్లో చదవడం వల్ల ఏంటంటే కొన్ని వేలతోనే ఆ సర్టిఫికేషన్ వచ్చేస్తుంది. దట్టు ఆ ఫీజులోనే యాడ్ అయ్యి ఉంటాయి కాబట్టి డెఫినెట్గా స్టూడెంట్కి చాలా అడ్వాంటేజ్ డీమ్డ్ యూనివర్సిటీలో చదవటం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ప్రతి ఒక్క విషయం గురించి ఇంత క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.